తాతగారికి వందనాలు. ఏమిటది? అసలు టైం సెన్స్ లేదు, నాన్ సెన్స్ లాగా తయారవుతున్నావు. నీకు 7th సెన్స్ చూపిస్తాను, 6th సెన్స్ పెంచుకో. ఓకే, ఉంటా, బాయ్. హాయ్, ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీకి స్వాగతం, సుస్వాగతం. ఎంటర్టైన్మెంట్ కోసం మేము బోలెడన్ని స్కిట్లతో, బోలెడంత గాసిప్ తో, సెలబ్రిటీలతో రెడీగా ఉన్నాం. మనుషులకి ఈ మధ్య కావాల్సింది ఏంటి చెప్పండి? స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్. ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం కావాల్సింది నవ్వులైతే వాళ్ళు డాక్టర్లని ఆశ్రయిస్తున్నారు. అందుకే అడుగుతున్నాను, మీరు డాక్టర్ అయితే ఏం చేస్తారు చెప్పండి? మీరు డాక్టర్ అయితే ఏం చేస్తారు? డాక్టర్ అయితే పేషెంట్లను చంపేస్తా. ఎందుకలా? పాపులేషన్ ఎక్కువ అవుతుంది. పాపులేషన్ కంట్రోల్, వాట్ ఎన్ ఐడియా. నెక్స్ట్, డాక్టర్ అయితే సుమక్క ఫ్యామిలీకి అందరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా. కాదు, ఇప్పుడు మేము ఫ్యామిలీ అంతా నీకోసం రోగాలు తెచ్చుకోవాలి. నెక్స్ట్, సుమక్కలా అవడానికి ఫేస్ సర్జరీ చేయించుకుంటా. నువ్వు డాక్టర్ అయితే నువ్వు సర్జరీ చేయించుకోవడం ఏంటి? నెక్స్ట్, మై నేమ్ ఇస్ సాయి కుమార్. సాయి కుమార్, నువ్వు ఆల్రెడీ చాలా లాంగ్ టీ షర్ట్ వేసుకున్నావు, దాన్ని ఇంతకన్నా లాగకు. ఆ తర్వాత నువ్వు కింద వేసుకోవాల్సిన అవసరం రాదు. చెప్పు. నేను డాక్టర్ అయితే నలుగురు నర్సులు మెయింటైన్ చేస్తా. నెక్స్ట్, ఆ ఆడ నర్సులను తీసేసి మగ నర్సులను పెట్టుకుంటాను. ఇప్పుడు క్రికెట్ లో చియర్ గర్ల్స్, హాస్పిటల్లో నర్సులే బాగుంటారమ్మా. చియర్ బాయ్స్ ఒకసారి ఆలోచించు. ఆ రెండో వరుసలో కూర్చున్న వాళ్ళందరూ ఇంతవరకు షార్ట్స్ వేసుకొని. నెక్స్ట్, మా హెచ్ఓడికి ట్రీట్మెంట్ చేస్తా. అటెండెన్స్ అని చెప్పి సతాయిస్తాడు. నెక్స్ట్, మా లవర్ వాళ్ళ మమ్మీకి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా. ఓకే, తక్కువని ఆలోచించకుండా 5 రకాలైన డాక్టర్ల పేర్లు చెప్పు. డెంటిస్ట్ 1, డెంటిస్ట్ 2, డెంటిస్ట్ 3, డెంటిస్ట్ 4, డెంటిస్ట్ 5. నేను డాక్టర్ అయితే పిల్లనిచ్చే మామకి ఫ్రీగా ఆపరేషన్ చేస్తాను. బాబా, ఆయనకు అవసరం ఉన్నా లేకపోయినా చేస్తావా? మామగారు రండి రండి, నేను మీ కిడ్నీలు తీసేస్తా, మీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తా, మీకు హార్ట్ సర్జరీ చేసేస్తా. ఇప్పుడు ఎక్కువ కట్నం ఇస్తాడు కదా. అమ్మో, అత్త మామ అన్న టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి అత్తగారంటే ఎలా ఉండాలో మీలా ఉండాలి. అంటే నా కూతురికి లైన్ వేసేద్దామని ఎక్కుచా. అది ఇంకా స్కూల్లో చదువుతుంది. ఇది వింటే నన్ను నిన్ను కలిపిదంతుంది. అత్తగారంటే ఎలా ఉండాలో చూపిస్తాను. కీప్ వెయిటింగ్. కలల చిరునవ్వులతో కదిలినాడు, రాల హృదయాల తడి మేటి తడిలా, కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. ఆపమనండి రా పాట, ఆపమనండి. మీరు ఆపరు కదా. తింగరం, నాకు 1 గంట ఈ స్టేషన్ కావాలి. ఇప్పటికిప్పుడు స్టేషన్ అంటే హేమంత్ గారితో ఏమంత ప్రాబ్లం కాదు. రాజీవ్ గారితో రాజీ కుదర్చండి, FB లో లింక్ పెట్టండి, ట్విట్టర్ లో పోస్ట్ పెట్టండి, ఆడియన్స్ ని గ్యాలరీలో కూర్చోబెట్టండి. నాకు 1 అవర్ ఈ స్టేషన్ ఇంపార్టెంట్. ఎందుకు? నేను స్కిట్లు చేస్తాను. మీరు చేసేది ఓవర్ యాక్షన్, స్కిట్లు కాదు. ఏ, మీరు యాక్షన్ చేయొచ్చు, నేను యాక్షన్ చేయకూడదు. నువ్వు నీ నెత్తి మీద విగ్గు కోసం నా నెత్తికి కూర్చోవచ్చు, కానీ నేను మా తాతగారి స్టేషన్ లో వేషం వేయకూడదు. మీది వేషం, నాది మోసం. మీది అద్భుతం, నాది అమాయకత్వం. మీది పేమెంట్లు, నాదేమో కామెంట్లు. ఏంటి మీరు చెయ్యండి, కానీ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మాకు కొంచెం చెప్పి చేయండి. సినిమా వాళ్ళకి ప్రమోషన్ కావాలి, నాకు ఇమోషన్ కావాలి. అందుకే నాకు ఈ స్టేషన్ కావాలి. నాకు కత్రీనా కైఫ్ కావాలి. కామ్గా కూర్చుంటున్నాను కదా, నేను ఏమైనా గోల్ చేస్తున్నానండి మీలాగా? రే బొంగరం, అప్పటికి ఇప్పటికి ఏం మారిందిరా? నీ ఫేస్ మారింది, పేమెంట్ కూడా మారింది. నేను చెప్పేది అది కాదు. నేను ఒకప్పుడు షోస్ లో యాంకరింగ్ చేసేదాన్ని, ఇప్పుడు స్కిట్ లో నేను యాక్టింగ్ చేస్తాను అంటున్నాను. నా మానాన్ని నేను చేసుకుపోతాను. ఆపు. స్కిట్ మొదలవక ముందే ఏమిటా ఎదవ ఎక్సైట్మెంట్? చేసుకుపోతాను అన్నాను. అయినా ఇక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ తో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు. నేను కూడా యాక్టింగ్ చేయగలను అని ప్రూవ్ చేయడానికి వచ్చాను. కామెడీలో 2 రకాలు,
ఒకటి మనమే చేసుకొని మనమే నవ్వుకోవడం, ఇంకొకటి మనం చేస్తే అవతల వాళ్ళు చేయడం. నేను రెండోది కావాలంటాను, మీరేమో మొదటి చేస్తానంటారు. మీరు యాక్చువల్లీ మూడోది చేస్తున్నారు. ఏంటది? మీరు ఏం చేయకపోయినా ఆయన నవ్వుతున్నారు. ఒక్కసారి నా ప్లేస్ లో వచ్చి నించొని ఆలోచించండి రా. అయ్యో అదని సేపు ఒకసారి ఎట్లా నీ బొందరా, నీ బొంద. నా ప్లేస్ లో నించోమంటే నన్ను వచ్చి తోసేసి నించోవడం కాదు. కామెడీ అంటే కుళ్ళు జోకులు వేయడం, సొల్లు పంచులు పేల్చడం కాదు. కామెడీ అంటే ఏంటో తెలుసా? నాకు తెలుసు. ఏంటి? KABALI. అది కవ్వాలిరా. సారీ KAMADAV. వదిలేరా రే. మీరు యావరేజ్ గా చేయండి, నన్ను ఎలివేట్ చేయండి, మొత్తానికి జనాల్ని ఎంటర్టైన్ చేయండి రా, ఎంటర్టైన్ చేయండి. ఏమైందిరా? అర్జెంట్ గా రైటర్ ని స్క్రిప్ట్ ని పంపించండి. నాకు ప్రాక్టీస్ చేయాలనుంది అత్త. అత్త కాదురా, అక్క. అదే అమ్మా. నాన్న ఎక్కడ్రా? రాజీవ్ అంకుల్ వేరే చోటు ఉన్నారు మమ్మీ. డైలాగ్ ఇప్పుడు నీదే అనుకుంటాను రా తింగరం. మీరు ఆపితే చెప్దాం అనుకుంటున్నాను నేను కూడా. వీడికి పిచ్చిపోతుంది, ఇక మేడం రెచ్చిపోతుంది. ఎప్పుడు రిటైర్ అవ్వాలో తెలిసిన వాళ్ళు కాదు, ఎప్పుడు సెటైర్ ఇవ్వాలో తెలిసిన వాళ్ళు సుమక్. ఎప్పుడు లంచ్ చేయాలో కాదు, ఎప్పుడు పంచ్ చేయాలో తెలిసిన వాళ్ళు కమెడియన్స్. లంచ్ అంటే గుర్తొచ్చింది. ఒరేయ్, నువ్వు తినే దాంట్లో కొంచెం మిగిల్చు, అయిపోతే తెప్పించు, కానీ తినడానికి మేము కూడా ఉన్నామని గుర్తించు. బిల్లు రాజీవ్ గారికి పంపించు. లాస్ట్ పెగ్ మనం వేస్తే అందులో వచ్చే కిక్కే వేరక్క. అది గబ్బర్ సింగ్ రా. మనం ప్రాక్టీస్ చేసిన స్కిట్ ఏంటి, అత్తారింటికి దారేది. నువ్వు చేస్తున్నదేంటి? అందుకనే నీతో నేను పెట్టుకోకూడదు. పంపించేయండి. గుండు, నువ్వు ఉండు. సరే. ఇవాళ మన ఈ జంక్షన్ కి వస్తున్న సెలబ్రిటీస్ సినిమా చూపిస్తాం మామా అనే సూపర్ హిట్ ఈటీవీ ప్లస్ షో నుంచి వచ్చేస్తున్నారు. గెటప్ సీను అండ్ హైపర్ ఆది. ఆది ఒక రైటర్ గా, ఒక యాక్టర్ గా, ఇప్పుడు సూపర్ హిట్ పంచులతో దూసుకువెళ్తున్నటువంటి హైపర్ ఆదిగా వెల్కమ్. ఆది వెల్కమ్. యాక్చువల్ గా మీరు కివ్వు కేక తీసేటప్పుడు అక్కడే ఉన్నా నేను కూడా. ఆ ప్లేస్ నాది కూడా. ఆడియన్సా? అక్కడ కూర్చొని నేను బోర్డులు ఎత్తాను. ఏ కాలేజ్ అప్పుడు మీరు? అప్పుడు కాలేజ్ కదా వచ్చాను వరకు సరదా చూడడానికి. అవునా? బాబా. అప్పుడు మీరు నేను ఒక స్టూడెంట్స్ లో నిలబడి నేను ఒక డైలాగ్ చెప్పాను. మీరు రైటరా అని మీరు అడిగారు. అప్పటికి నేను రైటర్ని కాదు, ఆ తర్వాత అయ్యాను మీరు అనటం వల్ల. నాకు కూడా తెలియకుండా నేను ఒక రైటర్ ని క్రియేట్ చేశానా? నేను ఏదైతే అనుకుంటున్నానో అది జరిగిపోతుందా? అవును. అలాగే నీ లైఫ్ లో కూడా జరిగిందా? ఏమైంది? ఒకప్పుడు మీరు చిత్రలహరికి యాంకరింగ్ చేస్తున్నప్పుడు చిత్రలహరి అంటే దూరదర్శన్ లో 8:30కి వచ్చే ప్రోగ్రామ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? అది చేశారుగా. చేయలే. అప్పుడు నేను స్టూడియోలోకి ఎంటర్ అయినప్పుడు యూ గెటప్ అన్నారు నన్ను. అప్పటి నుంచి గెటప్ సీన్ అయిపోయింది నేను. నిజంగా ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీకేం జరగలేదు అలాగా? లేదు, నేను ఇంకా బిస్కెట్లు కొనలా, వాళ్ళిద్దరు తెచ్చుకున్నట్టున్నారు. అది నువ్వు చెప్పింది నిజమా? నిజం మేడం, సీరియస్ గా. ఆ రోజు నవదీప్ గెస్ట్. ఒకసారి గట్టిగా నాకు వేసుకోండి. సో దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? అడిగి వేయించుకుంటారా నువ్వు? కాదు, మీరు కూడా ఈ రోజు ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. మీలో ఉండేటువంటి టాలెంట్ నేను గుర్తిస్తాను. ఇంతకు ముందు నేను ఏమడిగాను, మీరు డాక్టర్ అయితే అని కదా? ఏమో గుర్రం ఎగరవచ్చు, వీళ్ళే డాక్టర్ అయ్యి చంపవచ్చు. మీరు అన్నారని వాళ్ళు MBBS చదవకుండా డాక్టర్లు అవుతారు. అవును, సినిమా చూపిస్తా మామాలో పంచులు బాగా వేయాలనేనా ఆదితో పంచగట్టించారు? సూపర్. ఇంకేంటి ప్లాన్లు? ఏమంటే అమ్మా, మొన్న ఈశాన్యం మూల బాత్రూమ్ కట్టించాలనుకున్నా. ఆ ప్లాన్ కరెక్ట్ వర్కౌట్ అవ్వాలా? కొంచెం బెడ్రూమ్ ప్లాన్ కొంచెం చేస్తున్నాం ఇప్పుడు. అటు సైడ్ వెళ్ళమ్మా. అది
నువ్వు సీనుని ఎలా భరించగలుగుతున్నావు? ఇలానే. నేను భరించట్లేదు మేడం. మీ ఇద్దరి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఎలా ఉంటుంది? అంటే లెక్చరర్ బాగా చెప్పడం వల్ల కొంచెం బాగా ఎక్కాను Shut మేడం. up! అది కాదు నేను అడిగేది. అమ్మా ఒక షో చేస్తున్నప్పుడు అమ్మా. ఒక మేల్ యాంకర్ అండ్ ఒక ఫీమేల్ యాంకర్ అనుకో, రవి శ్రీముఖి లాగా కలిసిపోతారు. మీరు ఎలా చెప్తున్నారు? కలిసిపోతారు, అలా కలిసిపోతారంటే అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని నేను మేము చెప్తున్నాను. కూడా మంచి అండర్స్టాండింగ్ లోనే వీడికి స్టూడెంట్స్ వచ్చే స్టూడెంట్స్ తో బాగా కెమిస్ట్రీ ఉంటుంది. ఆదికి పెళ్ళయిందా? లేదు 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 ఒకసారి కూడా అవ్వలేదు. సరే, ఆ షోకి వచ్చినప్పుడు నీలో ఒక రైటర్ ఉన్నాడు అన్నాను కదా, ఇప్పుడు అంటున్నాను నీలో ఒక భర్త ఉన్నాడు. నాలో ఒక మొగుడు ఉన్నారు, ఓకే కదా. వాళ్ళలో ఒక పిల్ల ఉన్నాం అని చెప్తే వాళ్ళు ఫిక్స్ అవుతారు కదా. కూర్చో ప్లీజ్. ఏంటి మీ షో నుంచి ఈ షోకి ఊపేసుకుంటూ వచ్చేసారు, ఏం పట్టరాలేదా? పట్టుకొచ్చాంగా, వచ్చినప్పుడు పట్టుకునే వచ్చు. పిండి, వాటర్, బురద 3 తీసుకొచ్చాం, కావాలని చెప్పండి. చాలా సంతోషం. సరే, మీ కెమిస్ట్రీ గురించి ఇందాక చెప్తూ ఆగిపోయారు, చెప్పండి. కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మేడం. మామూలుగా అంటే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాం, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. నలుగురు వస్తారండి, 2 అమ్మాయిలు ఉంటారు, 2 అబ్బాయిలు ఉంటారు. 2 అమ్మాయిలు షేర్ చేసుకోవడంలో మంచి కెమిస్ట్రీ ఉంటుంది మాకు. షేర్ చేసుకోవడం అంటే 2 అబ్బాయిలు ఇడిగిస్తాను, 2 అమ్మాయిలు నేను తీసుకుంటాను. సీను, అమ్మా నీ గురించి అయితే నాకంత ఒపీనియన్ లేదు, కానీ రామ్ ప్రసాద్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా ప్రోగ్రామ్ లో ఉన్న పిండి మిషన్ కంటే పెద్ద మిషన్ రామ్ ప్రసాద్ అండి. సరే, ఇప్పుడు కామెడీ స్టార్స్ గా బాగా పాపులారిటీ సంపాదించినటువంటి జనరేషన్ మీది. అయితే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారా? అంటే కామెడీ చేయండి అంటారు, అప్పుడు ఇబ్బందిగా ఉంటది మాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ఆయన టికెట్ కలెక్టర్, ఆయన అడుగుతాడా మిమ్మల్ని వచ్చి? ఒక జోక్ చెప్పొచ్చు కదండి. చెప్పండి. ఎందుకంటే సీరియస్ గా ఉంటారా? ఒకవేళ నిజంగానే టికెట్ ఎక్కడ మిస్ జోక్ చేయకండి, తీయండి బయటికి, ముందలే తీయండి. నిజంగానే పోయింది మన టికెట్, వాడు ఒప్పుకోడు. జోక్ చేయకండి, తీయండి. ఏమో పోయిందిరా బాబు అంటే తీయాలి. ఏందిరా తీసేది, మొత్తం బట్టలెప్పాలిక. నిజంగా లేదంటే అన్ని ఇంకో జోక్ అన్నిసార్లు చెప్పకూడదు, డైల్యూట్ అయిపోతుంది. తెలుసు ఇలా ఉంటుంది నిజంగా. చాలా సీరియస్ గా ఏదో వేరే మూడ్ లో ఉంటుంది, ఇంట్లో కొంచెం ఏదో టెన్షన్ situation టెన్షన్ బాగాలేదు. మీ ఆవిడ తిట్టుంటుంది. మీరు చేసే పనులు చెప్పుకోండి ఇంట్లో. నాకు తిట్టడానికి టైం ఎక్కడుంది? అది కూడా నేను ఏమైనా వాట్సాప్ లో పెట్టుకోవాలి, మా ఆయన డౌన్లోడ్ చేసుకోవాలి పాపం. చెప్పు. అలాంటి తిట్టిన పొజిషన్ లో, అంటే కొంచెం ఇరిటేటివ్ గా ఉన్న పొజిషన్ లో వచ్చి సీను గారు, మీరు సీను గారు ఒక్క సెల్ఫీ అండి ప్లీజ్ ప్లీజ్. ఒకటి పర్వాలేదు, మీరు అక్కడే కూర్చొని ఉండండి, నేను తీసుకుంటాను కదా. ఏంటంత సీరియస్ గా ఉన్నారు, నవ్వొచ్చుగా కొంచెం. నవ్వండి నవ్వండి. అరే ఒక్క నిమిషం అండి, ఫోన్ వచ్చింది. హలో, అదేరా జబర్దస్త్ లో సీనుగాడు. వాడే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారండి? విజయవాడ వెళ్తున్నారంట. ఒక్క నిమిషం మాట్లాడు. ఇదిగో ఎవరండి? ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. హలో, నెంబర్ చెప్పు సార్. ఒక్క నిమిషం. హలో, నువ్వు పెట్టే ఒక్క నిమిషం. అంతవరకు ఓకే మేడం. వస్తాడు, చెయ్యేసి ఒకటి అంటాడు, కాలేసి ఒకటి అంటాడు. ఎందుకు మేము అన్నట్టు ప్లాట్ఫామ్ టికెట్స్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాగా. ఏది తెచ్చుకున్నా, ఇక్కడ తీసుకొచ్చాను చెప్పలేదు లేదా? ప్లాట్ఫామ్ టికెట్ లేని వాళ్ళకి మన దగ్గర కొన్ని భయంకరమైన బీభత్సమైన టాస్క్లు ఉన్నాయి. ఏంటి రసర స్కిట్లు చూపిస్తాను కనిపిసి? కాదు, తిరుపతి ప్రకాష్ స్కిట్ చూపిస్తాం. కాదు, మేము ఒక డైలాగ్ ప్లే చేస్తాం, దాని ప్యారడీ మీరు చెప్పండి. ఓకే, డైలాగ్ 1. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. చెప్పండి, నువ్వైనా లావ్ అవుతావు. ఊరి నుంచి బకెట్లతో వాటర్ తెచ్చుకున్నారు, బాత్రూమ్ అన్ని కడిగండి, లేకపోతే కంపు వచ్చేస్తాయి. ఏంటి? ఏది మీరు చెప్తారా? ఎవరైనా కాలేజ్ కి చాలా ఫీజు కట్టారు, అప్పుడప్పుడైనా క్లాస్ లకి వెళ్ళాలి, లేదంటే ఫీజు వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్. ఆర్టీసీ బస్ చాలా సార్లు ఎక్కుతాం, అప్పుడప్పుడనే టికెట్ తీయండి లేదా పట్టుబడిపోతారు. ఐఎమ్ ప్రత్యూష. ఆఫీస్ లో నుంచి చాలా సాలరీ తీసుకుంటారు, కనీసం ఒక్క రోజైనా పని చేయండి, లేకపోతే తీసేస్తారు. లేకపోతే నీ పని అంత పని చేస్తానని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ విందాం. డైలాగ్. చేతనైతే చెయ్యి,
లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. మూర్తి నేను పోసారి ఎన్టీఆర్. ఆ, సార్ అమ్మాయిని లవ్ చేయడం అంటే వెనకాల పడి సైకోలో బిహేవ్ చేయడం కాదు సార్. అమ్మాయిని లవ్ చేయడం అంటే అమ్మాయి ఇష్టాలు తెలుసుకోవాలి, అభిరుచులు తెలుసుకోవాలి, పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పాలి, నైట్ గుడ్ నైట్ చెప్పాలి. అభిరుచి ఒకటే కాదు, స్టార్ మహిళలు కూడా తెలుసుకోమనవా? బయటకు దారి అట్టేనండి. ఓకే, రెడీ, కంటిన్యూ. రాత్రి గుడ్ నైట్ చెప్పాలి సార్. అమ్మాయికి సదాయించకూడదు సార్. ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా వచ్చి పోతే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అవన్నీ కుదరవు మూర్తి. అమ్మాయిని ఇష్టపడితే వెళ్ళి వెంటనే ఐ లవ్ యూ చెప్పేయాలి. నువ్వు ఇలా వెంట పడితానని ఏడిపించి రాత్రులు అది పర్లేదని నువ్వు ఏడ్చి ఇవి కుదరవు మూర్తి. పడితే దాంతో ఉండు, లేకపోతే వదిలేసి ఒంటరిగా ఉండు. కానీ ఇలా అటు ఇటు కాకుండా ఉండక మూర్తి. ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ విందాం. డైలాగ్. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. ఇదే డైలాగ్ నువ్వు మన డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ట్రై చెయ్యి. ఇప్పుడు థాయ్ భాష. థాయ్ భాష. రోసయ్య గారు. మరి నీకు బీపీ వస్తే మీ పిఏ వణుకుతాడేమో, మరి నాకు బీపీ వస్తే నావే వణుకుతాయి. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఏంటి ఈ మధ్య మీరు జబర్దస్త్ టీం మెంబర్స్ అందరూ కలిసి గోవా వెళ్ళారంట, అక్కడ చాలా ఎంజాయ్ చేశారంట, చాలా గాసిప్పులు వచ్చాయంట. ఏంటమ్మా అవి? తెలీదా మీకు? ఏం విన్నారు చెప్పండి. ఫ్లైట్ మిస్ అయ్యామని. అది కాదు కానీ ఒక గాసిప్ అయితే వచ్చింది మీ ఇద్దరి గురించి. ఏమో మా ఈ జంక్షన్ లో కొన్ని గాసిప్స్ వస్తూ ఉంటాయి, చూడండి. సుధీర్ ని మోసం చేసిన ఆది సీను. మోసం ఆడు చేయాలి, మేము ఇలా చేస్తాం. అదే ఇక్కడ తేడా కొట్టింది. అక్కడే క్వశ్చన్ రాంగ్ అయిపోయింది. ఎందుకంటే సుధీర్ అన్న బేసిక్ గా మోసం చేయడంలో ఒక హిస్టరీ ఉంది అన్నకి. అంటే అమ్మాయిల్ని మోసం చేయడంలోనా అబ్బాయిల్ని మోసం చేయడంలోనా? అమ్మాయిలు మోసం చేయడం కాదు కానీ గుడ్ పర్సన్. ఆ గాసిప్ ఎందుకు వచ్చింది నాకు నిజంగా అర్థం కాదు. అసలు దానికి అసలు సుధీర్ గారికి మా ఇద్దరి సంబంధం ఏంటో అర్థం కాదు. అన్నన్నా ఎవరన్నా? నిప్పు లేనిదే పొగ రాదు, విషయం లేనిదే గాసిప్ రాదు. చూద్దాం. సుధీర్ ని మోసం చేసిన ఆది సీను. సుధీర్ సీను మంచి ఫ్రెండ్స్, ఈ విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరూ జబర్దస్తులో కలిసి స్కిట్స్ చేసేవారు. ఈ మధ్య ఏమైందో ఏమో తెలియదు, సెపరేట్గా చేసుకుంటున్నారు. ఆ టైంలో సీను తనకి దగ్గరగా ఉన్న ఆదితో సుధీర్ తనకి చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని ఏడ్చాడట. అదేమిటి అంటే ఒకరోజు షూటింగ్లో సుధీర్ సీనుకి గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయాడట. కోపంతో వీళ్ళిద్దరూ కలిసి సుధీర్కి గుడ్ ఈవినింగ్ చెప్పకుండా మోసం చేశారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ జంక్షన్. సీను ఉన్నావా? ఉన్నావా? మరి లేకపోతే ఇంటర్నెట్ లో వచ్చేవన్నీ నిజాలు అనుకుంటున్నావా? రాజీవ్ కి వార్నింగ్ ఇచ్చిన సుమా అని వస్తుంది, ఓపెన్ చేసి చూస్తే ఏముంటుంది? ఆ బంద్ ఉంటుంది. ఇంటర్నెట్ లో చాలా ఉంటాయి. మరి నీ గురించి ఏమొచ్చింది చెప్పు 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 చెప్పు. నీ గురించి గాసిప్. నా గురించి ఏం రాలేదా? ఏం రాలేదు. అది నీ గురించి. ఐపరాదికి పడిపోయిన అనసూయ అంట. అసలు నిజంగా నేను బాగా ఎంజాయ్ చేసి ఇదేం గాసిప్ అబ్బా బాగుందని చెప్పి ఓపెన్ చేశాను. లోపలికి వెళ్ళిన తర్వాత నా పంచులకు ఎక్కడో 4 సార్లు నవ్విద్ది కదా, ఆ పంచులకు పడిపోయిందంట. మీకు నచ్చిన గాసిప్లు ఏంటి ఆడియన్స్? పోనీ మీ మీద ఎలాంటి గాసిప్ వస్తే బాగుంటుంది? అలాంటివి కాలేజ్ లో గెటప్ సీన్ గారు నాతో యాంకరింగ్ చేయడానికి నాకు నా డేట్స్ అడుగుతున్నారని గాసిప్ నాకు ఇష్టం. ఓకే, అది నిజం చేద్దాం దా. ఇది గేమ్ షో, మేమిద్దరం పార్టిసిపెంట్స్. ఓకే, ఇప్పుడు మా ఇవిడ కో యాంకర్ అండి. ఆవిడ కో యాంకర్, ఫిమేల్ యాంకర్ కదా. చేసుకోమ్మా చేసుకో, కావలసినంత యాంకరింగ్ చేసుకో. యాంకరింగ్ చేయమ్మా, స్టార్టింగ్ నువ్వే లీడ్. రెడీ
ఏంటిది? ఈ జంక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ జంక్షన్. రెడీ? ప్రోగ్రామ్ పేరేంటో కనుక్కోకుండానే ఇక్కడ వరకు వచ్చావా? వెనక్కి తిరిగి ఎందుకు ప్రోగ్రామ్ పేరు చూసుకున్నావు ఇప్పుడు? స్పాన్సర్లు చూసుకుంటున్నా తల్లి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టార్ట్ చేయి. నమస్తే చెప్పండి. నమస్తే, వెల్కమ్, గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పిస్తున్నారు ఈ జంక్షన్. ఇవాళ మనకున్న గెస్ట్ వచ్చేసి సుమక్క గారు అండ్ రాధి గారు. చచ్చిపో. రెడీ? చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్. మీరు చూస్తున్నారు అక్కర్లేదు, అక్కడి నుంచి చెప్పొచ్చు. అయిపోయింది. నువ్వు సుమా గారిని చూసి నేర్చుకోలే, మళ్ళీ మొదటికి వెళ్ళరు. అక్కడి నుంచి కట్ ఎడిటర్ చచ్చిపోవాలి. ఇవాళ మన గెస్ట్ వచ్చేసి సుమక్క గారు, హైపరాది గారు. సుమా అక్కేందుకు సుమా గారు చాలు కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అబ్బో కానీ. సో ఇప్పుడు మన కోయంకర్ గారు. ఎస్, కోయంకర్ గారు. నా పేరు ఏంచింది, ఒక పేరు వచ్చింది నాకు, సీను గారు. గెటప్ సీను గారు. ఇవాళ మనం ఏం గేమ్ ఆడిపిద్దాం? తొక్కుడు బిళ్ళ. అదైతే బాగుంటది. తొక్కుడు బిళ్ళ ఆడు. తొక్కుడు బిళ్ళ ఆడిపిద్దాం. కమాన్ స్టార్ట్. అక్క గారు ఫస్ట్ ఆడతారు, దాని తర్వాత ఫస్ట్ బిల్లని తొక్కాలి. మీరు ఎవరిని ఎవరు తొక్కుకోకూడదు. ఛానల్ మార్చండి, ప్రోగ్రామ్ బాగాలేదు. వేరే గేమ్ పెట్టుకుందాం, బాగోదు. మీరు క్వశ్చన్స్ అడగండి, మేము ఆన్సర్స్ చెప్తాం. మీలో ఇప్పుడు ఫస్ట్ ఎవరు బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ప్రోగ్రామ్ పేరేంటి? బజర్ అయితే నేనే నొక్కా. ఈ ప్రోగ్రామ్ పేరు ఈ జంక్షన్. సారీ అక్క, మీరు తప్పు ఆన్సర్ ఇచ్చారు. నేను చెప్పిన ఆన్సర్ నే తప్పు అని చెప్పేటంత దానివైపోయావా నువ్వు? సీన్ అన్న ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల. అన్నా ఇప్పుడు నువ్వు చచ్చిపో బకరా. థ్యాంక్ యూ, బాగా చేసావు. గుడ్. ఆగాగు, ఆ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తే ఇచ్చేస్తాం. టింగ్ టింగ్ టింగ్. అరే 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 అరే, ఒరే ఆతిథ్యం అంటే టీలో కాఫీలో రా, ఇదేంట్రా? ఇది కొత్త రకమైన పలకరింపు, మీకు తెలియదులేండి. ఇదే బాగుంది యాక్చువల్ గా అయితే. ఏంటిది? ఏయ్, షోలో ఇలాగా రేటింగ్ కోసం. ఏంటి పరిస్థితి? హాయ్ సీను గారు. ఏ ఆది వాట్సాప్ బ్రో. ఏ రష్మి, ఏంటి సంగతులు? ఏంటి రష్మి? రష్మి నేను రష్మినా? నీ కళ్ళు ఏమైనా దొబ్బాయా? బ్రహ్మానందం గారు, మీకు అర్థం కావట్లే, ఆవిడ సుమ. నువ్వు గెటప్ సీన్ లో మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? నువ్వు ట్రంప్ లో మాట్లాడుతున్నాను, నీకు అర్థం కాదు. మా ట్రంప్ అంకుల్ గురించి ఏమనద్దు. సారీ, ట్రంప్ నాకు అంకుల్. ఇదిగో ఏదో తెచ్చిచ్చావు, వాళ్ళని తాగని. నేను యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇదిగో మాకు ఇరుగు చేయడానికి. రేయ్, పాపం చూడు సీను గారి పరిస్థితి. ఎలా ఉన్నావు తెలుసా? గాలూదిన బెలూన్ లాగా ఫ్రెష్ గా ఉన్నావు. నాకు ఇదిగో ఇదంతా కదా, నాకు యాక్టింగ్ నేర్చుకోవాలని. నేర్పిస్తారు, నేర్పించారు. అది యాక్టింగ్ వచ్చిన నేను అడుగు. మరి ఇక్కడ ఎవరు లేరు. ఇతను పాపం ఈ బట్టలు ఎవరు కుట్టారండి మనోడికి? ఇతను బట్టలు కుట్టడు, మంచి బట్టలు కొనుక్కొని టైలర్ దగ్గరికి వెళ్ళి చింపి ఇవ్వమని అడుగుతుంటాడు. యాక్చువల్ గా మనోడికి బట్టలు కుట్టాలంటే పరజాలు, టెంట్లు అవి ఉంటాయి కదా, అవే యూజ్ చేయాలి. అవే చిప్పు తీస్తారు కదా. మొన్న తినేసా. నాకు యాక్టింగ్ నేర్పించండి అంకుల్ ప్లీజ్. ఏం యాక్టింగ్ కావాలి నీకు? నాకు మీరు స్కిట్లు చేస్తారు కదా, అందులో ఒకటి ఉంటది అంకుల్, అది బాగుంటది, మీరు చెప్పరా? ఏంటది? అంకుల్ ఒకటి ఉంటది బాగుంటది అనట్లేదు, అంకుల్ ఒక స్కిట్ ఉంటది, అది బాగుంటది అంటున్నా. అన్నయ్య నేర్పించండి అన్నయ్య ప్లీజ్. అంకుల్ అంటావు, అన్నయ్య అంటే ఇష్టం అయిపోయింది. అన్నయ్య జగమంత కుటుంబం నాదన్నయ్య, ఆవిడ అమ్మ అంటాను, అక్క అంటాను. నా మైండ్ లో ఏం ఉండదు, లేకపోతే నా మనసులో అలా పిలవాలని ఉండదు, ఆటోమేటిక్ గా అలా వచ్చేస్తా. అది నువ్వు ఎందుకైనా మంచిది, కొంచెం కేర్ఫుల్ గా ఉండు, ఎందుకంటే నువ్వు పంచ కట్టుకొని వచ్చావు, సేఫ్టీ కూడా లేదు నీకు. అదే నేను చూసుకుంటా, జాగ్రత్త పట్టుకున్నా. అయ్యో మీ సిల్క్ లుంగీలు అంటే గొప్ప ఇష్టం అండి బాబా మాకు. అవునా? ఏమని సెర్చ్ చేస్తా స్కిట్లు కొట్టాలంటే? స్కిట్లు కొట్టాలంటే ఈయనమా సిల్క్ లుంగీస్, కలర్స్ కలర్స్. నా స్కిట్లు కొట్టాలంటే ఓవర్ యాక్షన్. అది అదంతా పక్కన పెట్టు, నువ్వేంటి ఓవర్ యాక్షన్? ఓవర్ యాక్షన్ ఎలా నేస్తావు? మిమ్మల్ని గెస్టులు పిలిచి ఇట్లా ఎలా అంటారు? ఎక్కువ మాట్లాడితే అతంట,
ఓవర్ యాక్షన్ ఏంటి అదే ఏంటి ఓవర్ యాక్షన్ అంటే మీరు చేసేది మీకు తెలియదేంటి? లిమిట్స్ లో ఉండు ఓకేనా ఓవర్ యాక్షన్ అందరూ ఇక్కడ చేసేదంతా సారీ నేను లిమిట్స్ లో ఉంటాను. నేను హైటెక్స్ లో ఉంటున్నాను. లిమిట్స్ లో ఉండమంటే ఏంటి? ఇప్పుడు ఎక్కడ చేసేసి ఆనర్ దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. ఇప్పుడు చెప్పరా ఓవర్ యాక్షన్ అండర్ యాక్షన్ అన్ని పెట్టు. ఆ అండర్ వేర్ ఏంటి రోజు రోజుకి తగ్గిపోతుంది, ష్రింక్ అవుతుంది. రోజు రోజు పెరుగుతున్నాడు కాబట్టి తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అంతే, మీకు పెద్ద తేడా లేదు అక్కడ. యాక్చువల్లీ దాని కింద మనం 2 పెళ్లిళ్ళు చేయొచ్చు. ప్రతి దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్ ఎదుగుతారు. భోజనాలు ఒకటే పెట్టలో కంపు వాసనక. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్ గురించి డిస్కషన్ ఆపి కొంచెం స్టేడియానికి వర్షం పడకుండా కట్టొచ్చు, ఇండోర్ స్టేడియం చేయొచ్చు పెద్ద స్టేడియాన్ని. అసలే శిల్పకళా వేదిక రెనోవేషన్ లో ఉంది, కొన్ని ఆడియో ఫంక్షన్లు పెట్టుకోవచ్చు. చూసారా ఈవిడ ఆడియో రిలీజ్లు కూడా ఈవిడిది. ఎంతసేపు ఆడియో రిలీజ్లు, ఈవెంట్లు, ప్రోగ్రాంలు, షోలు. నాకు యాక్టింగ్ నేర్పించమని మీరు రికమెండ్ చేయొచ్చు కదా కొంచెం. సరే యాక్టింగ్ నేర్పించు. యాక్టింగ్ ఏం నేర్పించాలి చెప్పు. నీకేం కావాలో చెప్పు, అది ఇచ్చేస్తాను. మీరు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీరిద్దరు వద్దులేండి, నేనే మీకు నేర్పిస్తాను. యాక్టింగ్ ఈ ట్రే ఇవ్వు. అడ్డంగా పెట్టుకున్నావా? అడ్డంగా పెట్టుకున్నావా? అయితే ఓకే. ఓకే నేను ఇప్పుడు ఫస్ట్ శ్రీనన్న యాక్టింగ్ చూపిస్తా. ఏంటి ఎందుకు వచ్చారు ఇక్కడికి? అయితే ఏంటి నువ్వు వచ్చావు, రష్మి వచ్చింది, వైవర్ష ఏంటి? ఎందుకంత కష్టపడతా? ఆయింట్మెంట్ రాసుకోవచ్చు. అవసరం బాత్రూమ్ ఎటు ఉంది, ఎట్టుంది బాత్రూమ్? అది మరుగుదట్లేదు. ఎందుకు దేనికి అంత కష్టపడుతున్నావు నువ్వు? సరే ఆల్రెడీ చినుకున్నాయి, నువ్వు మళ్ళీ ఎట్లా మొత్తం చినుగుతుంది. అలా చింపుకోవడం కాదు, అది మెథడ్ యాక్టింగ్ అంటారు దాన్ని. మెథడ్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్. దురద రాకపోయినా గోకులండి. అదే మెథడ్ యాక్టింగ్. ఇప్పుడు ఇంకోటి చేస్తా. నేను ఎర్రిపాప్ అని. అది కరెక్ట్. అది నేను మీ ఒపీనియన్స్ అడగట్లేదు, నా పర్ఫార్మెన్స్ మీద కామెంట్స్ అడుగుతున్నా. అది పర్ఫార్మెన్స్ చెప్పాలిగా, సబ్ టైటిల్ చేయాలి. ట్రంప్ అంకుల్ చెప్తాను ఇలా అయితే. ఎవరికి? ట్రంప్ అంకుల్. ట్రంప్ అంకుల్. మర్చిపోయిన టైం ఎంత అయింది? 12:20. ట్రంప్ అంకుల్ తో మీటింగ్ ఉందా? వీడియో కాల్ ఉంది. అయ్యో 5 days అవుతుంది మాట్లాడు అంకుల్ తోటి. ఇట్లా మాట స్వీట్. బాయ్ బాయ్. చెప్పనా ట్రంప్ నేర్చుకో, అంకుల్ యాక్టింగ్ నేర్చుకో నువ్వు. ఏదో నేర్పిస్తావా? నేర్పిస్తా. చూసారా నాకు యాక్టింగ్ రానట్టు ఎంత బాగా యాక్ట్ చేశానో, మీరు నమ్మారుగా నాకు రానట్టు. నువ్వు కాదు, ఇప్పుడు నీకు నేర్పిస్తారు. నేను నేర్పిస్తా. నేర్పించండి. యాక్టింగ్ ఎలా చేయకూడదు నేర్పిస్తాంట్రా. ఎలా చేయకూడదు అవి బాగా ఎందుకు మీ వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. ఎన్నిసార్లు చెప్తావు? నేనేం నేర్చుకున్నా తెలుసా? ఇంకా యాక్టింగ్ చేయకూడదు నేర్చుకున్నాడు నీ దగ్గర నుంచి. ఇదిగో ఎలా కాదు, ఇదిగో ఇలా చేయి. పంపించండి అమ్మా, అమ్మా పంపించండి. మీరు యాక్చువల్ గా ఈ జంక్షన్ అని పెట్టారు, ఇది జూ జంక్షన్. జూ. మా మమ్మీని చూసి అలా అనుకోవడం క్వైట్ కామన్. ఇది ఇలాంటి పీసులు మళ్ళీ మనకి ఆఫ్రికా అడవుల్లో తప్ప ఇంకెక్కడ దొరకదు. మీరు చూడగలగడం మీ అదృష్టం, అందులోనూ ఇంత హోల్సేల్ గా. ఇంకా పీసులతో సరిపెట్టారు, టోటల్ కనిపిస్తే ఎలా ఉంటుందో. వెళ్ళిపోయావా? వింటనా తింటున్నావు? ఏం తింటున్నావు? ఆపు. ఓకే బాయ్ బాయ్, సీ యూ. బాయ్ రా. ఈ రోజు మన ఈ జంక్షన్ కి గెస్ట్లు గెటప్ సీను అండ్ మిస్టర్ ఆది చాలా బుద్ధిగా కూర్చొని ఉన్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళకి కూర్చునేటువంటి అవకాశం కూడా కల్పించింది ఈ జంక్షన్. చప్పట్లు. ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ ఆడబోతున్నాము. మీ ఆన్సర్స్ ఎస్ అయితే మీరు గ్రీన్ బలూన్ పగలగొట్టండి, నో అయితే రెడ్ బలూన్ పగలగొట్టండి. ఆప్షన్స్ ఉండవు. అలా ఆప్షన్స్ కావాల్సి వస్తే మీ తల మీరు పగలగొట్టుకోండి. రాత్రి కొట్టుకోవద్దు మేడం. కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నాము, రెడీయా? పక్కవాడు నాశనం అయిపోవాలి అని ఎప్పుడైనా కోరుకున్నారా? ఈయన గ్రీన్ బెలూన్ తీసుకున్నాడు అంటే పక్కవాడు నాశనం అయిపోవాలి అనుకున్నావు కదా నువ్వు? అనుకున్నాడు, ఎవరో కాదు, ఇందాక వచ్చి వెళ్ళాడు కదా ఆడే. మా పక్కడు ఎవరు లేడు మేడం. మరి ఎందుకు పగల కొడుతున్నారు? అవును కదా. ఈ పగలట్లేదంటే మీరు అబద్ధం చెప్తున్నట్టు. అది మీరు నాశనం అవ్వాలనుకున్నారు, అది పగలట్లేదు.
పగలట్లేదు. అంటే చాలా కష్టపడి అబద్ధాన్ని నిజం చేసావు. అవును, నువ్వు నిజంగానే చాలా మంది నాశనం అయిపోవాలి అనుకున్నావు, అందుకే ఆ బలూన్ పగలలేదు. లేదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, మీ మీద మీ అభిప్రాయం ఏమిటి? మీరు మంచివారా చెడ్డవారా? నో. ఎస్, అది ఎస్. ఓ, నువ్వు చెడ్డవాడివేనా? ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన అబద్ధం చెప్పండి మరి. చెప్పండి, పగల చెప్పండి. లేదు, బలూన్ కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. వేరే బలూన్ అక్కడ మాత్రం నాలో ప్రాబ్లం, ఇక్కడ మాత్రం దీనికి ప్రాబ్లం. వేరే బలూన్ తీసుకొని సైలెంట్ గా అది పగలగొట్టు. ఏనండి ఇది మరి టూ మచ్ ఇది. ట్రై చేయి మళ్ళీ. ఇప్పుడు నువ్వు బెలూనే పగలగొట్టలేనుడివి ఏంటో. నిజంగా నీ వల్ల కావట్లేదా? నిజంగా అవట్లేదమ్మా, అంటే జెన్యున్ గా పగలగొడుతున్నా, అంటే ఇలా పెట్టి పగలగొట్టినా. ఇట్లా నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతురికి లైన్ వేసారా? నా అభిప్రాయంలో ఏంటంటే ఆది ప్రేమించిన అమ్మాయి తనని వదిలేసి వెళ్ళి పెళ్లి చేసుకోవడంతో వెళ్ళి మళ్ళీ అదే పెళ్లి కూతురికి లైన్ వేసాడు. నువ్వు కూడా వేసావా అదే పెళ్లి కూతురికి? నువ్వు అదే పెళ్లి కూతురికి వేసావా? వేరే పెళ్లి కూతురు? నేను పెళ్లికి వెళ్ళానమ్మా, పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి లైన్ వేసావు. పెళ్లి కూతురికి లైన్ వేసాను, నిజంగా పెళ్లి కూతురికి లైన్ వేసాను. పెళ్లి కూతురికి లైన్ వేసావా? పెళ్లి కూతురు పేరు సుజాత. బాబా, అంటే నీ పెళ్లి. ఈ సిచ్యువేషన్ ఇందాక వచ్చినోడు చాలా బెటర్. మీరు ఎప్పుడైనా అమ్మాయిల్ని టీస్ చేశారా? ఎస్, పక్కా చేసాం. ఎలా టీస్ చేస్తావా? అది ఎప్పుడు చేశారని అడగండి ఫస్ట్. ఎప్పుడు చేసావు? ఇందాక ఒక అమ్మాయి వచ్చింది యాంకరింగ్ చేద్దాం అప్పుడే. నువ్వు ఎప్పుడు చేయలేదు జీవితంలో? నిజంగా చేయలేదు ఒక్కసారి కూడా. అసలు. సరే, నీకు ఒక అవకాశం ఇస్తాం ఇప్పుడు అమ్మాయిని టీస్ చేయడానికి. ఓకే, ఓకే. నన్ను టీస్ చేయి. అమ్మాయిని అమ్మాయి అన్నాడు. నేను అమ్మాయిని కదా అబ్బాయినా? మరి అబ్బాయిని కాదండి, అమ్మాయి అంటే కొంచెం లేత వయసులో ఉన్న వాళ్ళు అమ్మాయి అంటారు, మిమ్మల్ని ఏమంటారు? ఇదిగో, అమ్మాయిలకి లేత వయసు ముదురు వయసు అలాంటివి ఏమి ఉండవు. రెండోది కరెక్ట్ కానండి. ఇప్పుడు అబ్బాయిలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, బాబు, బాబాయి, Acting ఏ కదా. నాన్న, తాత. అమ్మాయిలు 16 ఏళ్లకి అమ్మాయిలే, 100 ఏళ్లకి అమ్మాయిలే. ఏమంటారు అమ్మాయిలు? ఏమంటారు అబ్బాయిలు? మేము రైట్ చేయించగలం. సో టీస్ చేయాలనుకోవట్లేదా నన్ను నువ్వు? అంటే యాక్టింగ్ కదా. ఓకే, యాక్టింగ్. నేను బస్ స్టాప్ లో కూర్చున్నాను. నీకు అక్క చెల్లెలు లేర్రా? ఏం మాట్లాడరా? నీకు బుర్ర ఉందా? లేక లేక ఒక టీస్ చేయడానికి వస్తే నువ్వు మధ్యలో అడ్డం పడిపోతావా? దరిద్రుడా, కూర్చో. నువ్వు కానీ బాబు. ఏంటి ఎంకరేజ్ చేస్తారేంటి? కోఆపరేట్ చేయాలి. నువ్వు చేయబాబు, నువ్వు చేయబాబు అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలిగా. ఎంకరేజ్ కి కోఆపరేట్ కి డిఫరెన్స్ నీకు తెలియదా? రెండు ఒకటేనా? నువ్వు ఎంతవరకు చదివావు? ఎంకరేజ్ అంటే రెండు నా సన్స్ వేరమ్మా, వాళ్ళడు దానివే. ఎంకరేజ్ అంటే ఇక్కడ నుంచి నువ్వు చేయి అనకూడదు, కోఆపరేట్ చేయాలంటే కొంచెం అలా సిగ్గుపడాలి అంతే. పేరేంటో? ఇందుమతి. ఏం పేరు? ఇందుమతి. ఉందామతి? ఉంది, లైట్ గా అక్కడక్కడ. ఎప్పుడు ఎక్కడ ఉంటావా? భయ్యా నువ్వు ఇప్పుడు కాదు, సాయంత్రం మేకప్ తీసిన తర్వాత రా, అప్పుడు చూడు. అప్పుడు కూడా ఇలాగే లైన్ వేయగలిగితే నీకే. ఆఫ్టర్ మేకప్ రిమూవింగ్ తర్వాత వచ్చాను, మళ్ళీ మేకప్ తర్వాత, మేకప్ తీసిన తర్వాత వచ్చాను. రాలేదేంటి? హలో, ఆ అమ్మాయి ఈ అమ్మాయి? అమ్మాయి అనుకున్నా, అమ్మమ్మ ఇలా ఉంటుంది. ఇలా ఏం ఉండదు, కూర్చో. పొగిడితేనే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా చుట్టుపక్కల ఎవరూ లేరు అనుకొని శబ్దం చేశారా? ఇది ఇతనికి వర్తిస్తుంది, శబ్దం చేస్తాడు కూడా. చుట్టుపక్కల ఎవరు లేరు అనుకోని కాదు, అందరూ ఉన్నప్పుడే. అది ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అది ఉండు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఎప్పుడో కాదు, నా కారులో వచ్చినప్పుడే. ఏం జరిగింది? అది ఏం లేదు, కారులో వస్తున్నాము, అద్దాలు నీట్ గా అద్దాలు వేసి ఉన్నాయి, మేము వస్తున్నాము. సడన్ గా ఎందుకు అద్దాలు దించాడు నాకు అర్థం కాల.
పానీరా పానీరా అంటున్నాడు. పోతుందిగా కారు అన్న, అది కాదు రాదు అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు. మంచి రైటర్ ఉన్నాడు వీడు, సూపర్ రైటర్, చెప్పలు పట్టండి వీడికి. ఆన్ స్పాట్ ఇంత రాయడం అంటే చాలా కష్టం అమ్మో. మరి నిజమేంటి సీను, యాక్చువల్లీ ఏం జరిగింది? అంటే ఇది డిస్గస్టింగ్ అనిపించింది, వాస్తవం, ప్రకృతి సహజం. అవునవునవును. తుమ్ముని దగ్గుని ఇలాంటి వాటిని ఎప్పుడు ఆపుకోకూడదు, ఆపుకుంటే ఆరోగ్యానికి అనారోగ్యం. అమ్మో ఈ లెక్కన ఇందాకటి నుంచి ఎన్ని ఆపలేదో ఈయన. అట్లా కాదు మేడం, ఏం చేస్తారంటే సడన్ సైలెంట్ గా ఉంటాం అందరం. వాడు కరెక్ట్ గా శబ్దం చేయాలన్న ఇది వచ్చినప్పుడు సడన్ గా వాడి ఆకలేస్తే అన్నం పెట్ట కలిపేస్తాడు. ఎందుకు వాడాడు అర్థం కాదు. వాడు ఏంటి సడన్ గా పాడబడుతున్నాడంటే ఆ తర్వాత అర్థమైంది. ఇదే చెప్పబోతున్నా. అసిస్టెంట్ శంకర్ ఉన్నాడు మా వాడు. శంకర్ గారిని ఏదైనా టీ కాఫీ తెమ్మనేటప్పుడు అంటే కరెక్ట్ గా ఆ టైంలో రే శంకర్ ఈ లోపు ఈ సౌండ్ వచ్చి ఉంటది. అమ్మయ్యా, ర్యాపిడ్ ఫైర్ చాలా మంచి ఫైర్ తో వెళ్ళింది. ఇప్పుడు మనం ఫైనలీ మీతో ఒక న్యూస్ ఐటమ్ చేసేసి ఈ ప్రోగ్రామ్ ని ముగించేద్దాము. మీరు ఒక న్యూస్ రిపోర్ట్ చేస్తున్నారు, మీరు టీవీలో ఉన్నారు, ఆయన వెన్యూలో ఉన్నాడు. ఈ జంక్షన్ న్యూస్ కి స్వాగతం. మొదటగా ముఖ్యాంశాలు. అమెరికాలో మార్పును కోరుకుంటున్న ప్రజలు అయితే వైట్ హౌస్ కి కలర్ వేస్తానంటున్న ట్రంప్. మరి ఇప్పుడు ఒకసారి ఇక్కడ మన ఒక ఏటీఎం దగ్గర జనాలు చాలా వెయిట్ చేస్తూ అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది తెలిసింది. మరి అక్కడ పరిస్థితిని తెలుసుకోవడానికి మా రిపోర్టర్ శ్రీను అక్కడ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గెటప్ సీను, ఇప్పుడు ఆ ఏటీఎం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అది థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రస్తుతం చూసుకుంటా ఉంటే గెటప్ సీను వినపడట్లేదు, నీకు వినపడుతుందా? హలో ఆది గారు, వినపడట్లేదు. హలో ఆది గారు, ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే కనుక పొద్దున్న ఎర్లీ మార్నింగ్ విత్ ఫ్యామిలీతో వచ్చాను. మా ఆవిడ మా పిల్లలు అందరూ లోపలికి వెళ్ళి ఇప్పటివరకు బయట రాలేదు. వాళ్ళిద్దరి గురించి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే తాళాలు వేసుకుని వచ్చింది మా ఆవిడ. సో ఇంకా బయటకు రాలేదు, ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అది ఓకే. మీరు రాత్రి పడుకోవడానికి దుప్పట్లు తెచ్చుకున్నారా శ్రీను గారు? అది ప్రస్తుతం చూసుకుంటా ఉంటే ఒక గర్భవతిలో ఉన్న ఒక అమ్మాయి 2 నెలల క్రితం వచ్చిందంటే, ఇప్పుడు ప్రసవనం కూడా వచ్చేసిందంటే అమ్మాయి అక్కడే ఉంది ఇంకా ప్రస్తుతానికి. అయితే డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తా ఉన్నారు. మరి బాబుకి ఏం పేరు పెట్టాలని చెప్తే అందరూ పై అధికారులు ఒకటి ఇచ్చిన డిమానిటైజేషన్ పేరు పెడితే చాలా బాగుంటుందని చెప్పారంట. మరి ఆ అమ్మాయికి ప్రసవం అంటే వాళ్ళ ఆయనకి ఆల్రెడీ గడ్డం చాలా పెరుగు ఉంటుంది, మరి షేవింగ్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? అయితే షేవింగ్ చూస్తుంటే బార్బర్ షాపులు అన్ని ఇక్కడ పక్కన కట్టేసుకున్నారు. కూరగాయలు గీరగాయలు ఎవ్రీథింగ్, లాడ్జ్లు కూడా సౌకర్యం కల్పించారు ఇక్కడ. మరి ఏటీఎం పక్కన ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అనేది ఏర్పడిపోయింది ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది. ఈ బిజినెస్ అయితే బాగుందని చెప్పేసి మోడీ గారికి నోట్లు దయచేసి ఏటీఎం లో పెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు జనాలందరూ కూడా. ఇదేదో బాగుందనే పద్ధతి ద్వారా మోడీ గారు మరి బిజినెస్ ని లేకపోతే దేశ ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుందించే ప్రయత్నంలో. శ్రీను గారు గ్యాప్ ఇవ్వండి ప్లీజ్. గ్యాప్ సరిపోతుందండి ఆది గారు. అక్కడ లైన్ బాగా లెంగ్త్ ఎక్కువ అయింది, లైన్ బాగా ఎక్కువగా ఉంది. మరి అక్కడ పిక్ పాకెటర్లు ఎవరైనా ఉన్నారా శ్రీను గారు? ఆది గారు, నేను చదువుకున్న 10th క్లాస్, దయచేసి తెలుగులో అడగండి. అక్కడ ఎవరైనా పర్సులు కొట్టేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా శ్రీను గారు? అయితే ప్రస్తుతం చూసుకుంటే పర్సులు కొట్టే జనాలు చాలా మంది చూసాం. అయితే ఒక వ్యక్తి మాత్రం పర్సు తీసి టప్ అని కొట్టి మళ్ళీ లోపల పెట్టేశాడు. శ్రీను గారు మరి ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది. శ్రీను గారు, ఇంకా మరి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు పడే పాటలు, వాళ్ళ కష్టాలు, ఆ పరిస్థితి అయితే చూసుకుంటా ఉంటే ఇక్కడికి చాలా మంది దర్శిగా ప్రముఖులు వస్తా ఉన్నారు. వచ్చి ఇక్కడ కష్టాలని, కొన్ని లవ్ ట్రాక్స్ ని మరి తెలుసుకుంటా ఉన్నారు. కొంతమంది లైన్ లో ఉన్న తర్వాత ఆ పక్కన అమ్మాయి ఈ పక్కన అబ్బాయి కలిసి లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు లవ్ చేసుకుని ప్రేమలో పడి పెద్దలు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా లైన్ లో ఉండడం, వాళ్ళని ఇక్కడ ఒప్పించడం, వాళ్ళు ఇక్కడ పెళ్లి చేయడం, ఏటీఎం సెంటర్ లో పెళ్లి చేయడం. తర్వాత శోభనం కూడా అందరినీ బయట ఉంచి ఏటీఎం సెంటర్ లో విత్ ఏసీ శోభనం చేయించారు. చాలా అద్భుతంగా జరిగింది శోభనం కూడాను. సో తర్వాత పిల్లలు కూడా అక్కడే పుట్టారు. చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ జర్నీ మొత్తం ఎక్కడ జరిగిందని మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది మొత్తానికి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని మనకు ఒక్క మాటలో చెప్పండి ప్లీజ్ శ్రీను గారు. అది బాయ్. గెటప్ సీను సూపర్, హైపర్ ఆది సూపర్. కానీ మేము ఇంత ఇస్తేనే మీరు ఇంత చేయగలరు, కాబట్టి ఇంత ఇస్తే ఎంత చేస్తారో మాకు అర్థం అవుతుంది. జబర్దస్త్. ఓకే, సో మీకు గిఫ్ట్ గా నేను స్టూడియో పక్కన ఉండే ఏటీఎం లో నంబర్ 4th పొజిషన్ ఇప్పిస్తా లైన్ లో. ఓకే, మళ్ళీ కలుద్దాం. సినిమా చూపిస్తా మామూలు. థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు సెలవు. ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యం
అందాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. అమ్మాయి గారు బాగున్నారా? ఆ బావ ఇక్కడ ఎందుకుంటాడు? బావ ఊర్లో ఉన్నాడు. బాబు గారు బాగున్నారా? మా బాబు ఇప్పుడు ఎందుకు బాగుంటాడు? ఎప్పుడో పోయాడు. అల్లుడు కాలు కడుక్కుందిరండి. చెప్పులు ఉన్నాయి కదరా, కాళ్ళు ఎలా కడుక్కుంటాను? భలే వాళ్ళు బాబు గారు. బట్టలు ఉన్నాయి కదా అని స్నానం మానేస్తామా? అలాగే డ్రాయర్ ఉంది కదా అని డ్రెస్ వేసుకోవడం మానేస్తామా? లెట్స్ ఇన్వైట్ ప్రదీప్. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా. వీళ్ళ పరిగెట్టుకుంటూ వస్తుంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కువ డాన్స్. సంక్రాంతి కాబట్టి బట్టలేస్తున్నా అండి. దీనికి పెళ్లికి ఏమాత్రం సంబంధం లేదు. వెబ్సైట్ లో వాళ్ళు రాసుకోకండి. ప్రదీప్ అబద్ధాలు చెప్తున్నావు. అసలు నిన్ను చూసి అక్కడ అమ్మాయిలు చూడు ఎలా మురిసిపోతున్నారు. ఒక అమ్మాయి అయితే ఇందాకటి నుంచి ప్రదీప్ ప్రదీప్ జాగ్రత్త వెళ్ళే ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా, ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్